లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళా స్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా జుట్టెన్ వేదములెల్ల అశ్వముఖుడై శోకాబ్ధిలోండి పైబెట్టెన్ భౌసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. పరమ పావనమైనటువంటి రామకథా రసవాహిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతుంది. సుందరకాండలోనే అత్యంత అద్భుతమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి లంకా దహన కాండని గత వారం మనం చూసుకున్నాం. దానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పుకున్నాం. హనుమంతుడు అద్భుతంగా నిర్వహించినటువంటి ఒక దివ్యమైన ఘట్టం అది. అయితే తెలుగువారిలో ఒక చిత్రమైనటువంటి అలవాటు ఉంది. మనం దేన్నైనా అంతో ఇంతో హాస్యం చేయకుండా వ్యంగ్యంగా చెప్పుకోకపోతే, ఆ వెటకారం ఆడకపోతే మనకు తెలుగువారికి అంత నచ్చదు. అలాగే ఈ విషయంలో కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక సామెత ఉన్నది. మనం అంటుంటాం కదా, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటూ ఉంటాం. దాని అర్థం మనకి తెలుసు, నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసావన్న అర్థంలో అంటూ ఉంటాం మనం. అయితే మనం హనుమంతుడి యొక్క మహత్ కార్యాన్ని చూసినటువంటి వాళ్ళు దీనికి ఒక అద్భుతమైనటువంటి అందమైన విషయం చెప్పారు. ముఖ్యంగా విశ్వనాథ్ వారు ఒక మాట అన్నారు. ఆయన ఎంత బాగా చెప్పారంటే, దీన్ని చూపులో అగ్ని కలవానిని చూడమనుట కాల్చవలసిన దానిని కాల్చమనుట అని అర్థం చెప్పారు. చూపులో అగ్ని కలవానిని చూడమనుట కాల్చవలసిన దానిని కాల్చమనుట. ఎవడి చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అని అర్థం. అందుకు పని చేశాడయ్యా అన్నారు. ఇంతకీ ఎవరి చూపులో నిప్పుంది? ఎవరు పాలనేత్రుడో, ఎవడు అగ్నిని నుదుటిపై కన్నుగా కలిగిన వాడో అటువంటి వాణ్ణి చూసిరారా అంటే కాల్చే వస్తారు. ఇది చెప్తున్నారు. అట్లాగా ఆయన పని ఆయన చక్కగా చేసేసాడు. అలా లంకానగరం మొత్తాన్ని తగలబెట్టేశాక దూరంగా ఉన్నటువంటి త్రికూట పర్వతం మీదకి వెళ్ళి నిలబడ్డాడు. ఆయన వెళ్ళి అక్కడి నుంచి చూసుకున్నాడు. తను చేసిన ఘనకార్యం అంతా ఒకసారి చూసుకుని మనసులో రామచంద్రమూర్తిని స్మరించుకున్నాడు. ఆయన రామచంద్రమూర్తిని స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవతాది గణాలందరూ, ఋషులు, దేవతలు, వీళ్ళందరూ కూడా ఇంత అద్భుత కార్యం చేసిన స్వామికి నమస్కరిస్తున్నారట. అలాగా ఇంతవరకు సుందరకాండలో వీర హనుమన్ మూర్తిగా మనకి కనిపించిన వారు ఇప్పుడు మరొక రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మళ్ళీ కార్య సాధకుడైనటువంటి హనుమ యొక్క మరో కోణాన్ని చూడటానికి మనం సంసిద్ధమవుతున్నాం ఇప్పుడు. కాబట్టి అలా మొత్తం మీద తను చేసినటువంటి లంకా దహన కాండ మొత్తాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి దిగి కిందకు వస్తున్నాడు. ఆయన చేసిన కార్యం సామాన్యమండి. లంకానగరం అంటే గతం చెప్పుకున్నాం మనం 2 వారాల క్రితం. అదేదో చిన్న పల్లెటూరు కాదు, సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక మహానగరం అది. బహుళంతస్తుల భవనాలు, విశేషమైన వేదికలు, ప్రాంగణాలు ఉన్నటువంటి లంకానగరం మొత్తం అగ్నికి ఆహుతైపోయింది.
అంతటి ఘనకార్యం చేశాడు ఈయన. చేసి అది చూసుకుని ఆ త్రికూట పర్వతం నుంచి మెల్లగా కిందకి దిగి వచ్చాడు. వచ్చి సముద్రం దగ్గరికి వచ్చాడు. మరి తన తోకను చల్లార్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రపు జలాల్లో తోకకున్న అగ్నిని చల్లార్చుకుంటున్నాడు. పెద్దలు ఇక్కడ చిత్రమైనటువంటి విషయాలు చెప్పారు. ఆ తోక ఎంత పని చేసిందయ్యా అంటూ హనుమత్ ఉపాసనలో అదే అసలు ఒక రకంగా ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. హనుమంతుడి తోకకి పూజ చేయటం కూడా మనం చాలా చోట్ల చూస్తాం. లాంగూలోపాసన అంటే మన దేవతల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు, ఒక్కొక్క దేవత చేతిలో ఉండేటువంటి ఒక్కొక్క ఆయుధం, అది ఒక మంత్రమయమైనటువంటి దేవతా స్వరూపం. అలా చెప్పారు పెద్దలు. సుదర్శన చక్రము, ఈశ్వరుడి చేతిలో ఉన్నటువంటి పినాకము లేదా త్రిశూలము, ఇవన్నీ దేవతా శక్తులు. వాటికి పూజ చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. రక్షణను ఇవ్వగలిగినటువంటి మంత్రమయమైనటువంటి మూర్తులుగా వాటిని చెప్తారు. అలాగే హనుమంతుని వాలం కూడా ఒక దేవతా శక్తే అని చెప్పారు. దీనికి ఒక చిత్రమైనటువంటి ఆఖ్యానం కూడా ఉంది. రామాయణంలో దేవతలందరూ రామకార్యం కోసం వానరులుగా దిగొచ్చారు. వచ్చినప్పుడు వస్తూ వస్తూ శివుని కూడా ప్రార్థించారట. స్వామి నువ్వు కూడా వస్తావా? రామకార్యం ఉంది, విశేషమైనటువంటి అద్భుతమైన కార్యం జరగబోతోంది కాబట్టి నువ్వు కూడా కిందకు వస్తావా అని ఆయన్ని ప్రార్థించారు. తప్పకుండా వస్తాను అన్నట్ట స్వామి. ఎప్పుడైతే ఆయన నేను వస్తాను అన్నాడో పక్కనే అమ్మ ఉంది. నేను కూడా వస్తాను అంది ఆ తల్లి. ఈయన నవ్వుతూ అన్నాడట, నువ్వెందుకు తోకలాగా అన్నట్ట. అయితే అలాగే వస్తాను అంది ఆ తల్లి. తోకలాగే వస్తాను అని చెప్పిందిట. ఈ మాటలు చెప్పడంలో కూడా ఒక రహస్యం ఉంది. పరమాత్మ ఎప్పుడు దిగి వచ్చినా, దిగి రావటాన్నే మనం అవతారం అనుకుంటాం. చాలాసార్లు చెప్పుకున్నాం ఆ మాట మనం. పరమాత్మ ఎప్పుడు భూమి మీదకి దిగి వచ్చినా ఆయనతో పాటుగా ఆయన మాయాశక్తి కూడా దిగి వస్తుంది. చెప్తారు కదా, రాఘవత్వాత్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష నపాయిని అంటూ విష్ణువు ఎప్పుడెప్పుడు అవతారం తీసుకున్నా ఆయన యొక్క మాయాశక్తి అయినటువంటి ఆ లక్ష్మీదేవి కూడా దిగి వస్తూ ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ పరమాత్మ వెంట అమ్మవారు శివుడి వెంట వచ్చినట్టుగా వాళ్ళ రూపంలో అమ్మవారు వచ్చింది అని చెప్పారు. కాబట్టి అసలు ఆయుధాలు మాత్రమే కాదు, పరమాత్మ శరీరంలోని ప్రతి అంగము కూడా వీటికవే శక్తి స్వరూపాలు. అలా చూడవలసినటువంటి ఒక దర్శనం ఉన్నది. అలా చెప్తారు. సో ఉపాసనాపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందుకే మనకి ఈ వాలానికి సంబంధించి లాంగులోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కూడా ఉందిట. అన్ని విశేషాలు ఉన్నాయి. అటువంటి ఆ తోకకు కూడా మనం ఒక్కసారి నమస్కారం చేసుకుని, ఇప్పుడు హనుమ సముద్రంలో ఆ సముద్ర జలాల్లో తోకని చల్లార్చుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. లంకా నగరాన్ని తగలబడిపోతోంది. ఆ అగ్నిజ్వాలల మధ్య లంకా నగరాన్ని చూడగానే అకస్మాత్తుగా హనుమకి సీతమ్మ వారు గుర్తొచ్చారు. అంటే ఇప్పటిదాకా ఆయన ధోరణిలో ఆయన చేసుకుపోయాడు పని. కానీ ఇంత తీవ్రమైన అగ్నిజ్వాలల మధ్య ఆ తల్లి ఎలా ఉందో అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే తప్పు చేశారేమో అన్న భావన ఒక క్షణం మనసులో మెదిలింది. నా కోపం ఎంత పని చేసింది! అమ్మవారి యొక్క క్షేమాన్ని పట్టించుకోకుండా నేను చేసినటువంటి దహనకాండ ఏమైనా ప్రమాదానికి దారి తీసి ఉంటుందా అనుకున్నాడు. ఏమైనా నేను కోపాన్ని కొంచెం నిగ్రహించుకుని ఉండాల్సింది అనిపించింది ఆయనకి. అయితే వాల్మీకి మహర్షి మాటలు చెప్పారు అక్కడ. కోపం ఎంతటి ప్రమాదకారం మనకి అనేక చోట్ల చెప్తూ ఉంటారు. అంటే కోపంతో ఉన్నవాడు తప్పు చేయడానికి అవకాశం ఉంది. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుంది, దాని వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. మహాత్ములైన వారు కోపాన్ని తమ వశంలో ఉంచుకుంటారు. హనుమ అక్కడ తలుచుకుంటాడు ఈ మాటని, విగ్రహించుకుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే హనుమ కోపానికి వశమైపోయారు అనటానికి లేదు అన్నారు పెద్దలు. ఎందుకంటే భగవంతుడి యొక్క కోపానికి ఒక పేరుంది. దానిని మన్యువు అంటారు. మనకు తెలుసు కదా, మన్యు సూక్తం మనందరం ఉన్నదే. శత్రు సంహారం కోసం ఉపయోగించేటువంటి అద్భుతమైన సూక్తాల్లో అది కూడా ఒకటి, మన్యు సూక్తం. అంటే పరమాత్మ యొక్క కోపం పేరు మన్యు. కోపాన్ని మన్యువు అంటారు.
ఎందుకయ్యా భగవంతుడికి కోపం అంటే, ధర్మాన్ని తప్పి సృష్టిని అతలాకుతలం చేసేటువంటి శక్తుల్ని దారిలో పెట్టడానికి స్వామి ఉపయోగించే ఆయుధమే ఆ కోపం. అందుకే రుద్రుని కోపాన్ని మనం మన్యు సూక్తంలో స్తుతిస్తున్నాం. రహస్యం ఏంటంటే, ఆ మన్యు సూక్తానికి అధిష్టాన దైవం హనుమ. ఇప్పుడు లింక్ అర్థమవుతుంది కదా. కాబట్టి హనుమ శివస్వరూపమైనప్పుడు ఆ మన్యువు సహజంగా ఆయనకు ఉన్నటువంటి ఒక ఆయుధం అన్నమాట. దానివల్ల ఆయన ఈ పని చేశాడు. కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే కంగారు పడ్డానా అనిపించింది. అంటే ఎప్పటికప్పుడు తనని తాను రివ్యూ చేసుకోవటం మహాత్ముల యొక్క లక్షణం. తను చేసిన పని ఏమిటి, దాంట్లో ఉన్న జరిగినటువంటి అంశాలేంటి, వెనక్కి సమాలోకం చేసుకోవటం. కాబట్టి ఇప్పుడు అశోకవనం కూడా అగ్నిజ్వాలల మధ్య చిక్కుకుందేమో. అదే జరిగితే సీతమ్మకి ఎంత ప్రమాదం అనుకున్నాడు. అయితే ఆ మనస్సులో ఆ మాట స్ఫురించిన క్షణంలో చుట్టూ ఆయనకి కొన్ని శుభ శకునాలు కనిపించాయి. వాటిని చూశాక మనస్సు కొంత స్థిమితపడింది. అప్పుడు అనుకున్నా, సీతమ్మ లాంటి మంగళకరమైన స్వభావం ఉన్న తల్లి ఏ ప్రమాదానికి లోనవదు. పరమ ధార్మికుడైన రామచంద్రమూర్తి భార్యని అగ్ని ఏం చేస్తుంది? అక్కడ ఒక అందమైన మాట చెప్పారు. అగ్నిని అగ్ని ఏం చేయగలదయ్యా అన్నారు. వాల్మీకి మహర్షి ఆ మాట అన్నారు. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్నిని అగ్ని ఏమీ చేయదు కదా. సీతమ్మ అగ్ని కాబట్టి ఆమెకి ఏమీ అయి ఉండదు అనుకున్నాడు ఆయన. ఆయనకు అనుభవం కూడా ఉంది కదా. ఆ తల్లి దయ వల్ల నా తోక చివరున్న అగ్ని నన్నేమీ చేయలేదు. ఇలాంటి భయంకరమైన అగ్ని జ్వాలల మధ్య ఏ అపాయం లేకుండా నేను తిరగగలిగానంటే ఎవరి దయ అది? అమ్మ దయ కదా. కాబట్టి సీతమ్మకి అగ్ని వల్ల భయమే ఉంటుంది. ఇది ఆలోచిస్తుంది. ఈ చర్చ మనసులో సాగుతూ ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్నటువంటి చారుణులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవి స్వామి చెవిని పడ్డాయి. వాళ్ళు అనుకుంటారు, ఎంతటి కార్యం చేశాడయ్యా హనుమంతుడు, అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఇంతటి స్వర్ణమయమైనటువంటి లంకానగరం మొత్తాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేసేశాడు. కానీ చిత్రం ఏంటంటే, అశోకవనం కానీ అందులో ఉన్న సీతమ్మకు కానీ ఏ ప్రమాదము జరగలేదంటే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పుకుంటారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. సంతోషించాడు. అమ్మకి ఇవ్వలేదు తెలిసింది. వెంటనే అమ్మని దర్శనం చేసుకోవాలి అనిపించింది ఆయనకి. ఆయనకి ఎంతసేపు ఒక్క క్షణం గాల్లోకి లేచాడు. ఆకాశంలోకి ఎగిరి అశోకవనానికి చేరుకున్నాడు. చేరుకుని అమ్మ ముందు నిలబడ్డాడు. తల్లికి నమస్కరించాడు. తల్లిని చూడగానే, ఆ తల్లికి హనుమాన్ చూడగానే ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. నాయన క్షరంగా ఉన్నావా అంది. అమ్మా, నీ అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చిన పని పూర్తయిందమ్మా. నిన్ను చూశాను, చేయవలసింది చేశాను, పూర్తయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను వెనక్కి తిరిగి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది తల్లి, అనుమతి ఇవ్వు, బయలుదేరుతాను అని చెప్పాడు. ఆ తల్లి పాపం కొద్దిగా బెంగపడింది. అంతకుముందు చెప్పిన సందేశాన్ని మళ్ళీ చెప్తూ, నాయన నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను, వీలునంత తొందరగా బయలుదేరి రమ్మని రామచంద్రమూర్తికి చెప్పు అని మరొకసారి తన సందేశాన్ని చెప్పి ఆశీర్వదించింది ఆ తల్లి. తల్లికి నమస్కారం చేశాడు. మెల్లగా 4 అడుగులు వెనక్కి వేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంకా బయలుదేరటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. బయలుదేరాలి ఇంకా. మళ్ళీ సామాన్యమైన విషయం, వ్యవహారం కాదు బయలుదేరటం అనేది. శ్రేయం పెంచాలి, ఎగరాలి, దానికోసం అనువైన ప్రాంతం చూసుకోవాలి. చూసుకున్నాడు. అక్కడ ఒక చిన్న కొండ లాంటి ఒక చిన్న ప్రాంతం కనిపించింది. చిన్న పర్వతం కనిపించింది. దాని మీదకి ఎక్కాడు. మళ్ళీ శరీరాన్ని పెంచాడు. ఎగరటానికి సిద్ధపడి ఒక్కసారి గాల్లోకి ఎగిరాడు స్వామి. ఆ బలానికి, ఆ వేగానికి ఆ కొండ మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయిందిట. అలా బయలుదేరాడు. మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభమైపోయింది. ఇక్కడ సుందరకాండకి సంబంధించిన పెద్దలందరూ అనేక వ్యాఖ్యానాలు చేశారు. సుందరకాండని అనేక కోణాల్లోంచి మనకి చూపించారు. చాలా అందమైన విషయాలు అందించారు. వాటిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఎట్లా చెప్పారంటే, మానవ జీవితానికి
సుందరకాండకి దగ్గర పోలిక ఉంది చూసుకో అని చెప్పారు. నిజానికి మానవ జీవితము అన్నదానికి ఏమిటి, ఒక ప్రారంభము ఒక ఎండింగ్ ఉన్న మధ్య జీవితం అంతా. అయితే భారతీయుల యొక్క అవగాహన వేరే. పుట్టడం అజ్ఞానిగా పుట్టాము, పెరిగాము. ఏ రోజునైతే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టామో, ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలోకి దిగామో, అప్పటి నుంచే జీవితం ప్రారంభమైనట్టుగా లెక్కేసుకోమన్నారు. అంతకు ముందుదంతా మామూలు జీవితం అని. మానవ జీవితాన్ని ఎప్పుడు నువ్వు పండించుకుంటున్నట్టు, ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైందో ఆ క్షణం నుంచి ప్రారంభమైనట్టు లెక్క. కాబట్టి సుందరకాండ మొత్తాన్ని అన్వయించుకుంటే ఆధ్యాత్మిక జీవిత ప్రారంభం నుంచి ఒక ఆ ప్రయాణం మొత్తాన్ని సుందరకాండలో జరిగినట్టుగా చూసుకోమంటాం. పెద్దలు చెప్పినట్టు ఒక అద్భుతమైన విషయం. ఎట్లా చూసుకోవాలట? ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆధ్యాత్మిక జీవితము అంటే, మనమంతా ఎవరం అసలు అంటే మన స్వస్వరూపాన్ని మర్చిపోయి తిరుగుతున్న వాళ్ళం మనం అందరం, అంతే కదా. మనం ఎవరో మనకి తెలియదు. ఇలా ఎందుకున్నాము, ఇక్కడికి ఎలా వచ్చాము, ఇవేమీ తెలియకుండా వచ్చాము. స్వస్థితిని మర్చిపోయినటువంటి జీవుల మనం అందరం. ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభం ఎప్పుడు? ఒకానొక గురువు పాదాలని ఆశ్రయించినప్పుడు, మనకి మార్గదర్శకుడై నిలబడ్డ గురువుని చేరుకున్నప్పుడు. జాంబవంతుడు హనుమత్ స్వామికి ఆయన ఏమిటో చెప్పాడు. అట్లా ఒక గురువు మన జీవితంలో తారసపడతాడు. మన భాగ్యం కొద్దీ మనం ఏమిటో చెప్తాడు. ఈ జీవితం ఏమిటి, దీని ప్రయోజనం ఏమిటి, ఎలా జీవించాలి, ఇవన్నీ మనకి చెప్పినప్పుడు మనం ఏమిటో మనకు ఒక ఎరుక కలుగుతుంది. ఇక్కడ నుంచి మన జీవన ప్రయాణము ఒక మలుపు తిరిగిపోతుంది. అది సుందరకాండ ప్రారంభం అని చెప్పారు. అది అక్కడ సుందరమైనటువంటి జీవితం అంతా అప్పుడుందయ్యా. బయట కనిపించేటువంటి లౌకికమైన విషయాల్లో, ఇంద్రియపరమైనటువంటి భోగాల్లో ఉన్న ఆనందం ఏముంది? ఇవన్నీ భ్రమానందాలు. అసలైన బ్రహ్మానందం వైపు వెళ్ళాలి మనము. అది సుందరకాండ, అది సుందరమైనటువంటి ప్రయాణము అని చెప్తున్నారు. కాబట్టి అట్లా ప్రారంభమైంది అవ్వాలి మానవ జీవితం. సాధనాపరమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటమే సుందరకాండకు ప్రారంభంట. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉండాలి ఇది. ఇలా బయలుదేరగానే ప్రారంభంలో విఘ్నాలు వస్తాయి. హనుమకి కూడా 3 విఘ్నాలు వచ్చాయి. ఏ విఘ్నమైనా మొత్తం ఎట్లా ఉండొచ్చు అంటే, కొన్ని సాత్వికమైన విఘ్నాలు, కొన్ని రాజసికమైనవి, కొన్ని తామసికమైనవి ఉంటాయి అని చెప్పారు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టగానే సాత్వికమైన విఘ్నాలు వస్తాయి. ఎట్లా ఉంటాయి అవి? ఆయన మొదలుపెట్టావు, ఏదో మంత్ర దీక్ష తీసుకున్నాం గురువుగారి దగ్గర నుంచి, జపం చేయటం మొదలుపెట్టాం. ఎవరో సత్సంగం కొంతమంది చేరతారు, వారు మంచివారే, సాత్వికులే, సాధకులే మనలాగా. కానీ అరే అంత అక్కర్లేదయా, అంత శ్రమ పడక్కల్లా, పొద్దున్నే 5 గంటలకు లేచి చేయనక్కర్లా, పర్వాలా నీ వీలు చూసుకు చేయి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొంత కొంత కొన్ని 4 రోజులు రెస్ట్ తీసుకున్నా ఏం పర్వాలేదు. ఇవన్నీ సాత్వికమైన విఘ్నాలు. వీటిని దాటవలసి ఉంటుంది. హనుమ మైనాకుడిని ఎట్లా దాటాడో, ఎట్లా గౌరవించి, ఎట్లా మర్యాదపూర్వకమైనటువంటి ప్రవర్తనతో బయటకు వచ్చేసాడో, వీటి నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇక రెండవది రాజసిక్ నేచర్తో ఉన్నవి. అంటే అనేక లాజిక్లు చెప్తాయి మనకి. ఇలా అయితే అలా అవ్వాలి కదా, మరి అలా జరగలేదంటే ఇది ఇలా కాదేమో కదా, ఇలా చేయటం కన్నా అలా చేయటం బెటర్ కదా, ఈ రకమైనటువంటి వాదనలు మనకి వినిపించే విఘ్నాలు కొన్ని తగులుతాయి. వీటన్నిటినీ యుక్తితోటి గెలవాలని చెప్పారు. మనం జాగ్రత్తగా చూసుకుని వీటిలో చిక్కుకుపోకుండా వీటి నుంచి ఎలా బయటికి రావాలో, హనుమస్వామి ఆ నాగమాత సురస నోటిలో ప్రవేశించి బయటికి ఎలా వచ్చేసాడో, అలాగా ఇటువంటి విఘ్నాలలోకి చిక్కకుండా బయటకు వచ్చేయటం మనం చేసుకోవాల్సినటువంటి రెండవ ప్రయత్నం. దాన్ని దాటాలి. ఇక మూడవది తామసిక్గా ఉండేటువంటివి. అంటే మనకు వచ్చేటువంటి మన అలవాట్లు కానివ్వండి, మన చుట్టుపక్కల సమాజంలో ఉండేటువంటి అనేక ప్రమాదాలు కానివ్వండి, వీటిని నిష్కర్షగా ఏ రకమైనటువంటి సందేహము మనసులో లేకుండా వాటిని దూరం పెట్టేసేయాలి. వాటిని తోసి అవతల పారేసి మన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ప్రయాణం చేయాలి. ఎలాగైతే హనుమత్ స్వామి
మూడవ విగ్రహమైనటువంటి సింహేకని నాశనం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. వీటిని దాటుకుని మనం మన సాధనా క్రమంలో ముందుకెళ్ళాలి. ఇలా సాధనలు కొనసాగి 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 ఒకానొక స్థితికి చేరుకుంటాము. అక్కడ అసలైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితికి చేరే క్షణంలో లంకిని ఎదురుపడుతుంది. అక్కడ దాన్ని దాటుకోవాలి. అది దాన్ని ఎలా చెప్పారంటే పెద్దలు, సాధనలు చేసిన వాడికి అంతో ఇంతో కొన్ని శక్తులు సిద్ధులు వచ్చే అవకాశం ఉంది. సరిగ్గా సాధన చేసిన వాళ్ళకి వాటి మధ్య చిక్కుకోకుండా వాటిని అధిగమించి దాటుకోవాలి. అలా దాటి లంకా నగర ప్రవేశం చేసినటువంటి హనుమత్ స్వామి లాగా మనము ఆధ్యాత్మికమైన మార్గంలో ముందుకు ప్రయాణం కొనసాగించాలి. లంకా నగరం అంటే స్వర్ణమయము. ఒకసారి సాధన ఒక స్థితికి చేరిపోయిన వాడు ఈ ప్రపంచంలో ఎలా తిరగాలో హనుమత్ స్వామి చెప్తున్నారు. ఆయనకి కనిపించినవన్నీ భోగాలే. వాటన్నిటినీ పరిశీలనగా చూస్తున్నారు. దేనిని పక్కన పెట్టలా. అన్నింటిలోనే ఇన్వాల్వ్ అయి చూశారు. అన్నింటినీ పరిశీలన చేశారు. దేంట్లోనూ చిక్కుకోలేదు. ఈ ప్రపంచంలో సాధకుడైన వాడు తిరుగుతూనే ఉంటాడు. అందరితో కలిసి బతుకుతాడు. జీవితం తాలూకు ప్రతి కోణంలోనూ తనదైన ధర్మాన్ని చేస్తూ ఉంటాడు. తన వెతుకులాటను కొనసాగిస్తూ ఉంటాడు. దేంట్లోనూ చిక్కుకోడు. పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక పక్వ స్థితికి చేరుకుంటాడు సాధకుడు. అది లంకలో హనుమత్ స్వామి తిరిగినటువంటి వైనం. అలా తిరిగి 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 చివరికి అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మని చూడటము. ఇది ఒక పరాకాష్ఠకి చేరినటువంటి సాధనకి అమ్మ దర్శనం దొరకటము అది ఒక అమృతతుల్యమైనటువంటి అనుభవం. ఇట్లాగా ఇప్పుడు నేను చెప్పినది కేవలము సూక్ష్మంగా చెప్పుకున్నాం. దీనిని విస్తారంగా చెప్పారు పెద్దలందరూ. ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో ఒక రోడ్ మ్యాప్ చూసుకోవాలి. నేను ఎలాంటి మార్గంలో సాగుతున్నాను, నా సాధన బాగుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సుందరకాండ ఉపయోగిస్తుంది. ఇది పెద్దలు చేసినటువంటి ఒక మార్గదర్శనం. మా తండ్రి గారు ఈ విషయం మీద అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. అట్లా అనుక్షణం సుందరకాండని పక్కన పెట్టుకుని జీవితాన్ని నడుపుకోవటం ఒక యోగం అని చెప్పారు ఆయన. అది సుందరకాండ మనకి చేసేటువంటి ఒక విశేషమైనటువంటి లాభం. కాబట్టి సుందరకాండ కథాపరంగా మంత్రపరంగా మనకి అనేక లాభాలు చేస్తుంది. చివరికి మనందరము సాధకులుగా మారాలి. ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఒక సహకారిగా సుందరకాండని మనం ఒక రోడ్ మ్యాప్ గా పెట్టుకుని సాగటము అందరం చేయవలసినటువంటి ఒక కర్తవ్యం అని పెద్దలు బోధిస్తున్నారు. అట్లాగా హనుమంతుడు తిరిగి వెనక్కి బయలుదేరాడు. అద్భుతమైన వేగంతో ఉత్సాహ శక్తితో తిరిగి వచ్చేస్తున్నాడు ఆకాశ మార్గంలో వచ్చి. ఇక్కడ ఈ ఉత్సాహ శక్తి అన్న మాట కూడా చాలా విశేషమైనటువంటిది, చాలా ప్రధానమైన అంశం. జీవితంలో మనం తరచూ కోల్పోయేది ఉత్సాహమే. మీరు ఎప్పుడైనా పరిశీలన చేసి చూడండి. ఉత్సాహం ఉన్న చోట ఆనందం కూడా ఉంటుంది. మరి ఉత్సాహం ఎందుకు తగ్గిపోతోంది అని అడిగారు. ఇది మనం ఆలోచించుకోవాలి కదా. ఎప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నాము? ఏదో నడుస్తోందండి జీవితం. ఎప్పుడు ఏదో భారాన్ని మోస్తున్న వాటిలా బతుకుతూ ఉంటే జీవితాన్ని సరైన ఆధ్యాత్మిక కోణంలో ఎలా మనం ప్రయత్నం చేసుకోగలుగుతాం? ఉత్సాహశక్తి నిలుపుకోవాలి కదా. కాబట్టి దీని మీద కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. నిరంతరం ఉత్సాహంగా ఉండే స్వభావాన్ని దాన్ని మనం సాధించుకోవాలి. అలా ఉంటుందా అంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండేటువంటి చిన్నారులను చూడండి. వారి ఉత్సాహం ఎలాంటిదో మనం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. అంటే ఒక రోజును తీసుకుంటే ఇంచుమించుగా మెలకుగా ఉన్నంతసేపు ఉత్సాహంగా ఉండే లక్షణం పిల్లల దగ్గర కనిపిస్తుంది. అవునా కదా? వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఒక పని తర్వాత ఇంకో పనిలో పడిపోతుంటారు. ఉత్సాహం రూపుదాల్చిన ఉత్సాహం అంటే చిన్నపిల్లలు. మరి మనం కూడా ఆ స్థితి నుంచే వచ్చాగా. ఎలా వచ్చామో అక్కడి నుంచి ఇంప్రూవ్ అయ్యి వచ్చాం. వీఆర్ బెటర్ వెర్షన్స్ ఆఫ్ దట్ అనుకుంటున్నాగా. ఏదో చిన్నపిల్లలు కాదండి, ఇప్పుడు మనం పెద్దవాళ్ళ భయంగా అంటున్నాగా. కానీ ఏం కోల్పోయాం?
ఎదుగుతున్న కొద్దీ కోల్పోతున్న మొట్టమొదటి ప్రధానమైన అంశము ఉత్సాహమే. మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించద్దా మనం? ఆలోచించాలి కదా. నిజానికి మన శాస్త్రాలన్నీ కూడా ఈ విషయం పట్ల ప్రత్యేకంగా చెప్పాయి. భారతీయమైన గ్రంథాలు, పురాణాలు ఇవి చెప్పాయి. మనం ఆ కోణంలో చూడలేదంతే వాటిని. గతవారం 4 వారాల క్రితం మనం చెప్పుకున్నాం కూడా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని చెప్పినటువంటి ధర్మం ఇది. మనసే మన జీవితంలోని అన్ని అనుభవాలకి కారణం అని చెప్పారు కదా. అయితే ఆ మనస్సు ఎలా తయారవుతుంది, దానిని నిత్యము ఉత్సాహంగా ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ విస్తారంగా చెప్పిన దేశంలో పుట్టిన మనం దేశంలో చూస్తే ఈరోజు మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. అంటే మన శాస్త్రాలతోటి మనకు పరిచయం తగ్గిపోయిన తర్వాత ప్రపంచంలో అందరిలాగే మనం కూడా మానసిక వ్యాధుల బారిన పడుతున్నాం. యాంగ్జైటీ అంటున్నాం, స్ట్రెస్ అంటున్నాం. ఆ మాటకు వస్తే బీపీ, షుగరు ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి మీద ఆధారపడ్డ జబ్బులే అని చెప్తున్నారు కదా. సైన్స్ అలా చెప్తోంది కదా. మరి మనస్సును ఎలా ఉంచుకోవాలి అని మన గ్రంథాలు ఎంత వివరంగా చెప్పాయో, ఇంత గొప్పగా చెప్పబడ్డ గ్రంథాలున్న ధర్మం ఇంకోటి కనిపిస్తుందా? రామాయణంలో కూడా మనం ముందు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అంటూ వాల్మీకి మహర్షి ఒక అందమైన విషయం చెప్పారు. ఆయన మనస్సుకి ఉత్సాహ శక్తి చాలా అవసరము. నిత్యము ఉత్సాహంగా ఉండాలి. అటువంటి మనస్సు ఉండాలి. మన మనస్సు మనకి సహాయకారు అవ్వాలి. మనస్సు మనకి సేవకుడు అవ్వాలి. మనస్సు మనని పరిపాలించకూడదు. ఎంత అద్భుతమైనటువంటి బోధ ఇది. జీవితంలో మనందరం పాటించుకోవాల్సినవి, ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఒక వర్చు కదా ఇది. కాబట్టి ఇప్పుడు హనుమ అద్భుతమైన ఉత్సాహ శక్తితో వెనక్కి బయలుదేరాడు. మళ్ళీ ఆకాశ గమనం, అదే వేగం, అదే ఉత్సాహం, వెళ్ళిపోతున్నాడు. మనం చెప్పుకున్నాం, వెళ్ళేటప్పుడు చారణులు వెళ్ళే చారణాచరితే పథి అనుకున్నాం కదా మొట్టమొదటి శ్లోకంలో. సుందరకాండ మొట్టమొదటి శ్లోకంలో ఆ మాట చెప్పుకున్నాం మనం. చారణులు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళారని చెప్పుకున్నాం. ఈసారి తిరిగి వచ్చేటప్పుడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు వెళ్ళే మార్గంలో ఇంకా పై స్థాయిలో తిరిగి వచ్చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆ ప్రయాణం సాగుతోంది. వేగంగా వస్తుంటే ఈసారి దారిలో మళ్ళీ మైదాక పర్వతం కనిపించింది ఆయనకి. దానిని ఒకసారి మృదువుగా స్పృశించాడు. నమస్కారం చేస్తూ ముందుకు సాగిపోయాడు. వచ్చేస్తున్నారు. ఆకాశంలోంచి దూరంగా వస్తుంటే మహేంద్రగిరి కనిపించింది. ఆకాశంలోంచి చూస్తున్నారు ఆయన. చూస్తుంటే అంత దూరంలోంచి మహేంద్రగిరి కనిపిస్తోంది. ఆ పైన అందరూ వానరులు ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. చూశారాయన. చూడగానే క్రమంగా తన వేగాన్ని తగ్గించుకున్నారు. తగ్గించుకుని అక్కడ దిగటం కోసం వస్తున్నారు. మొట్టమొదట వారు కనిపించిన దూరంలో ఒక మహాద్భుతమైన గర్జన చేశారు హనుమస్వామి. ఈ గర్జనని గమనించాడు జాంబవంతుడు. వాళ్ళందరూ ఈయన కోసమే ఎదురు చూస్తున్నారు. హనుమ వస్తున్న తీరుని, ఆ వేగము, ఆ చేసిన గర్జన, ఈ రెండింటినీ గమనించిన జాంబవంతుడు వానరులందరితో చెప్పాడు, హనుమాన్ వెళ్ళిన పనిలో సాఫల్యాన్ని పొంది విజయంతో తిరిగి వస్తున్నాడు, సందేహమే లేదు అని చెప్పేశాడు ఆయన. అది ఆయన జాంబవంతుడి యొక్క పరిశీలన శక్తి. ఆ వస్తున్న స్థితిని బట్టి, ఆయన చేసిన గర్జనని బట్టి ఊహించేశాడు ఆయన. ఎప్పుడైతే ఈయన ఇలా ప్రకటించాడో జై జయ ధ్వానాలు చేశారు. జయ హనుమాన్, జయ హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. క్రమంగా హనుమస్వామి తన వేగాన్ని తగ్గించుకుంటూ నియంత్రించుకుంటూ వచ్చి ఆ మహేంద్రగిరి మీద దిగారు. ఆయన దిగగానే వానరులంతా చేతులతో ఎదిరించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అంగదుడైతే ఆనందం పట్టలేకపోయాడు. ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో చేతిలో పూలు పళ్ళు పట్టుకుని హనుమతికి వాళ్ళందరూ వెళ్ళి స్వాగతం చెప్పారు. సరే, ఈలోగా కొంతమంది వానర వీరులు అక్కడ ఉన్నటువంటి ఆకులు అవి కోసి మెత్తటి ఆసనాన్ని ఏర్పాటు చేశారు హనుమస్వామికి. దాని మీద కూర్చోబెట్టారు, చుట్టూ చేరారు. వీరందరినీ చూస్తూ హనుమ చెప్పిన మొట్టమొదటి మాట, చూశాను సీతమ్మని. ఇది ఇది హనుమంతుడి యొక్క వాగ్వైభవం. ఎందుకంటే అక్కడున్న వానర వీరులంతా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నారు. వారందరికీ
మొట్టమొదట కావాల్సింది హనుమ సీతమ్మని చూశారా లేదా, అదే కదా. మిగతా విషయాలన్నీ తర్వాత ఎలా వెళ్ళారు, అక్కడ ఏం జరిగిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కోసం కదా చూస్తున్నారు. సో ముందు వారికి ఆ విషయం తెలియాలి కాబట్టి చెప్పడంలోనే ఎంత అందంగా చెప్పారో చూడండి. చూశాను సీతమ్మని, చూశాను అనగానే వాళ్ళకు ఒక ఆనందం వచ్చేసింది. దృష్టా సీతేతి అని చెప్పారంతే. స్వామి వాగ్విదాంబరుడు అనుకున్నామంటే ఇలా ప్రతి చిన్న మాటలో, ప్రతి చేష్టలోనూ ఆ వాగ్విదాంబరుడు అన్నటువంటి ఆ స్వభావం కనిపించి తీరుతుంది. అలా చెప్పారు, సీతమ్మని చూశారు అని చెప్పారు. వారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో వానరుల ముఖాలన్నీ ఒక్కసారి వెలిగిపోయాయి. నిజానికి సాహిత్యంలో సస్పెన్స్ అన్నది ఉంటుంది కదా. అంటే ఒక విషయాన్ని అసలు నేను వెళ్ళాక అసలు ఏమైందంటే, నేను పైకి లేచానా, పైకి వెళ్తుంటే అని మొదలుపెట్టి సీతమ్మను చూడటం ఎప్పుడు చెప్పాలి, ఈ మొత్తం కథ చివరికి వస్తుంది. ఇంతసేపు ఏం చెప్తాడో తెలియక వీళ్ళందరూ ఎదురు చూడాలి. ఇది ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ధోరణి. దీన్ని మన వాళ్ళు చాలా తక్కువ స్థాయి వ్యవహారంగా చెప్పారు. అరే సాహిత్యంలో సస్పెన్స్ ఏముందయా, దాంట్లో అది చాలా చిన్న వ్యవహారం. ఎందుకనంటే నిజానికి పాశ్చాత్య సాహిత్యము దాని ప్రభావంతో వచ్చిన మన సాహిత్యం కూడా ఎంత సస్పెన్స్ ఉంటే అంత గొప్ప. అయితే ఋషులు చెప్పే కథల్లో ఎక్కడా సస్పెన్స్ ఉండదు. మీరు గమనించండి. అంటే కొన్ని కొన్ని భావోద్వేగాలు మన శారీరకమైనటువంటి బ్యాలెన్స్ అంటే సమతుల్యతని దెబ్బతీసేస్తాయి. కాబట్టి ఎక్కువసేపు వాటిలో ఉండకూడదు. ఈ విషయం మీద మంచి క్లారిటీ ఉంది మన వాళ్ళకి. అంటే మనం ఏమి వింటున్నామో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆహారము అంటే మన దృష్టిలో కేవలం నోటి ద్వారా తీసుకునేది మాత్రమే కాదు. కళ్ళతో చూసేది, చెవులతో వినేది, ఇవన్నీ కూడా ఆహారాలే. వాటి పట్ల మనకి సరి అయిన అవగాహన ఉంది, సరైనటువంటి జాగ్రత్త తీసుకునే స్వభావం ఉంది. కాబట్టి ఎంత చక్కగా చెప్తారంటే సస్పెన్స్ గిస్పెన్స్ ఏముండదు. ముందు విషయం చెప్పేస్తాడు. మీరు ఏ కథ ఉన్నా చూడండి, రామాయణం చూడండి. ఆ రామాయణం బాలకాండంలోనే మొత్తం రామాయణం తాలూకు కథ తెలిసిపోతుంది మీకు. భాగవతం అంతే. అంటే ప్రధానంగా ఏమిటి, కథ చెప్తారు, దానికి విస్తారమైన వివరణ తర్వాత అంతా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఇది మనం గమనించి పట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు క్రమక్రమంగా సస్పెన్సే గొప్పదన్న ఆ పాశ్చాత్య ధోరణి మన సాహిత్యంలోకి వచ్చింది. ఇంచుమించుగా కావ్యాలతో సమానంగా నిలబడాల్సినటువంటి సినిమాలు ఇలాంటి దరిద్రపు సమస్యల మధ్య పడి వాటి యొక్క స్థాయిని పోగొట్టుకుంటున్నాయి. కాబట్టి సస్పెన్స్ పెద్ద మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అందుకే వాంగ్మి అని చెప్తాం మనం హనుమని అంటే మాట్లాడటంలో ఒక విశేషమైన ప్రజ్ఞ కలిగిన వాడు. ఆయన కనబడింది సీతమ్మ అని చెప్పేసి మిగతా కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చెప్పడం కూడా ఎంత అందంగా మొదలుపెట్టాడంటే సీతమ్మని మనసులో స్మరించాడు. ఆ తల్లి ఉన్న దిశగా తిరిగి నమస్కారం చేశాడు. ఈ రెండు పనులు చేయటం ద్వారానే సీతమ్మ పట్ల తనకున్న అభిప్రాయం ఏంటో వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా. అలా చెప్పాడు. ఇక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ అంతా మనకు తెలిసిందే. తను వెళ్ళటం, సముద్రం దాటినప్పుడు వచ్చినటువంటి అవరోధాలు, వాటిని తాను జయించిన తీరు, లంకిణిని జయించటం, లంకానగరంలో ప్రవేశించటం, ఇలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చి రావణాసురుడి సభలోకి వెళ్ళటం, అతనితో మాట్లాడిన తీరు, లంకా దహనం వరకు జరిగిన మొత్తం కథ అంతటిని హనుమత్ స్వామి వానరంతో విస్తారంగా చెప్పాడు. ఒకలా చూస్తే ఇది హనుమంతుడు స్వయంగా చెప్పిన సుందరకాండ కదండి. తన కథ తను చేసిన మొత్తం పనంతటిని సుందరకాండ కదా. అదే దాన్ని మొత్తాన్ని హనుమ స్వయంగా చెప్పారు. హనుమ స్వయంగా చెప్పిన సుందరకాండ ఇది. మరి దీంట్లో విశేషాలు ఉండవా? ఉంటాయి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తాను చేసినటువంటి గొప్ప పని గురించి ఎప్పుడు చెప్పినా, చేసినవన్నీ సామాన్యమైన కార్యాలు కాదు, మహాఘన కార్యాలు కదా. తన గొప్ప పని గురించి చెప్పినప్పుడల్లా హనుమ ఒక మాట అంటూ ఉంటారు, వాల్మీకి చెప్తారని, తతోమే బుద్ధిరుత్పన్న అంటారు. అంటే అప్పుడు నా బుద్ధికి అలా తోచింది అని. ఏమిటి ఇందులో గొప్పతనము అంటే, నేను అసలు ఏం ఆలోచించాను తెలుసా,
అప్పుడు ఏం చేశానో తెలుసా అంటలా, నా బుద్ధికి అలా స్ఫురించింది అని చెప్తున్నాడు ఆయన. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది హనుమంతుడి యొక్క వినయాన్ని తెలియచేయటం మాత్రమే కాదు, మనకి కూడా ఒక పాఠం చెప్తున్నాడు. ఏమిటది? మన బుద్ధికి వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి ప్రేరణ ఈశ్వరుడిచ్చింది, అలా చూసుకోవాలి దీన్ని అని చెప్తున్నాడు. సుందరకాండలో హనుమ మనకి చేస్తున్న ప్రధానమైన బోధ ఇది అని పెద్దలు చెప్తున్నారు. ఒక విషయం మన మనసుకు తోచింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు తోచేలా చేశాడు. కాబట్టి నా బుద్ధిలోకి వచ్చిన గొప్ప ఆలోచనలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క ప్రేరణలే. ప్రేరణ అంటే ప్రచోదనం. ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. మహామంత్రం అని చెప్పుకున్న గాయత్రి మంత్రంలో ధియోయోనః ప్రచోదయాత్ అంటున్నాం కదా. నా బుద్ధిని సరి అయిన మార్గములో ప్రేరేపించునుగాక. ఇది భారతీయులకు ఉన్నటువంటి వినయపూర్వకమైన స్వభావం. అంటే జీవితం సక్రమ మార్గంలో నడవాలంటే దానికి కారణం ఆలోచనలే. ఈ ఆలోచనలు సవ్యంగా సాగేలా ఈశ్వరుడు చేయాలి. ఆ ఎరుకుతో జీవించటం, ఈ విషయం గుర్తుపెట్టుకుని జీవిస్తే అహంకారం మన దరి చేరదు. అహంకార రాహిత్యమే హిందుత్వం యొక్క ఫండమెంటల్ క్వాలిటీ. అహంకారం లేకుండా ఉండటం హనుమస్వామిలో పూర్ణంగా కనిపించేటువంటి లక్షణం అది. కాబట్టి ఇలా మొత్తం హనుమ చెప్పిన సుందరకాండ అంతా ఇలా చెప్పారు. ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి దీన్ని చెప్పుకుని ఇంత చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఉత్సాహం కలగటం కోసం చివరిలో ఒక మాట కూడా చెప్పాడు. ఇదంతా చేసింది తిరిగి వచ్చానయ్యా, ఇప్పుడు వాళ్ళ శక్తి ఏమిటో మనకి తెలిసింది, నేను చూసొచ్చాను కదా, మన శక్తి ఏమిటో వాళ్ళకి చూపిద్దాం ఇప్పుడు. కాబట్టి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోదాం మనం. లంకలోకి వెళ్ళిపోయి సీతమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది, రాక్షసులు మొత్తం తెలిసిపోయింది, నాకు మొత్తం రూట్ మ్యాప్ అంతా తెలిసిపోయింది. రాక్షస సంహారం చేసేసి సీతమ్మని తీసుకొచ్చి శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పేద్దాం అన్నాడు. వెనగాలని ఉత్సాహం వచ్చేసింది వాళ్ళకి. యువరాజు అయిన అంగదుడు కూడా దాన్నే బలపరిచాడు, జయధ్వానాలు చేశాడు. అంతే, అలాగే చేయాలంటున్నారు. అందరిలోనూ ఉత్సాహం ఏంటంటే ఇక్కడి నుంచి అందరం కలిసి లంకా నగరం మీదకి దండయాత్ర గడిపోదాం, యుద్ధం చేసేద్దాం. అయితే పెద్దవాడేది జాంబవంతుడు ఉన్నాడు అక్కడ, ఆయన వారించాడు. నాయనారా, ఆ పని చేసే హక్కు మనకి లేదు. అలా చెయ్యమని రాముడు కానీ సుగ్రీవుడు కానీ మనకి చెప్పలేదు. సీతమ్మ జాడ తెలుసుకుని రండి అని మాత్రమే చెప్పారు. ఇంత మాత్రమే మనకు అనుమతి ఉంది. ఆ పనిని విజయవంతంగా చేశాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుడికి రాముడికి ఆ విషయాన్ని నివేదించాలి. వాళ్ళు నిర్ణయిస్తారు తర్వాత ఏం చేయాలో. అది జాంబవంతుడి యొక్క విజ్ఞత చెప్పాడు. అంటే అంగీకరించారు, ఒప్పుకున్నాం, అలాగే అన్నారు. అయితే మరి ఇంత విజయోత్సవాన్ని చేసి వేడుక చేసుకోకుండా ఎలా? ఇలా వేడుక చేసుకోవాలనిపించింది వారికి. ఎదురుకుండా ఒక అద్భుతమైన తోట కనిపించింది, మధువనం దాని పేరు. సుగ్రీవుడు చాలా ప్రేమగా పెంచుకుంటున్నటువంటి ఒక తోటని, అనేకమైనటువంటి మధురమైన ఫలవృక్షాలను ఉన్నాయి అందులో, అది కనిపించింది. అందరూ కలిసి అందులో ప్రవేశించారు. పోతులు ఒక తోటలో సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పక్కలా. చెప్పేందుకు ఏముంటుంది, ఏం మిగులుతాయి? మొత్తం ఆ తోటలోని ఫల వృక్షాలన్నీ వాటికి ఉన్న పళ్ళన్నీ కోశారు, తిన్నారు, తాగారు, కొన్ని కింద పడేశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకున్నారు, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎక్కారు. ఏ ఏ చిత్రమైన విన్యాసాలు చేయగలరో అవన్నీ చేశారు. కోతులు కదా, ఆ లక్షణం అంతా చూపించారు. ఆ తోటంతా విహరిస్తూ మొత్తం తోటంతా ధ్వంసం చేసి పెట్టారు. ఆ తోటను సంరక్షిస్తున్న వాడు దధిముఖుడు. అతను పాపం తన వాళ్ళతో కలిసి అడ్డుకోబోతే అతను కొట్టారు. దాంతో అతను తన ముఖ్యమైన అనుచరులు తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆకాశ మార్గంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేసరికి సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. దధిముఖుడు దిగి
నమస్కరించాడు. మహారాజా, మన మధువనంలోకి అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళతో ఉన్న బృందం అంతా ప్రవేశించింది. వేడుకలు చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి. ఆ మాట వినగానే సుగ్రీవుడి మొహం వెలిగిపోయింది ఒకసారి. పక్కన ఉన్న లక్ష్మణుడు అడుగుతాడు, ఏమిటంటాడు, ఏమైంది చెప్పుకొని. సుగ్రీవుడు ఒకసారి నవ్వన్నాడు, మన అంగదాది వీరులందరూ విజయం సాధించారు. సీతమ్మ జాడ తెలిసిపోయింది, సందేహమే లేదు. హనుమంతుడే ఆ తల్లి జాడను కనుక్కున్నాడు. అతడు తప్ప మరొకరు ఈ కార్యాన్ని సాధించలేరు అని ప్రకటించేశాడు. ఇక వినగానే రామలక్ష్మణుడి ఇద్దరికి వాళ్ళకు ఆనంద పరవశులయ్యారు వాళ్ళు. హనుమంతుడి మీద సుగ్రీవుడికి ఉన్న నమ్మకం అది. సుగ్రీవుడు వెంటనే దధిముఖుడి వైపు తిరిగి, నాయన నువ్వు వెళ్ళి ఆ వానర వీరులందరినీ ఎప్పుడు ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా నా దగ్గరికి వచ్చామని చెప్పు. వెంటనే బయలుదేరా మనం, వాళ్ళదేమీ అనవద్దు సుమా అని చెప్పాడు. సుగ్రీవుడు సరే సుగ్రీవాజ్ఞ దండం పెట్టాడు, వెళ్ళాడు. వాళ్ళకి సుగ్రీవాజ్ఞని తెలియజేశాడు. అట్లా విన్నారు వాళ్ళందరూ. అప్పుడు అంగదుడు అంటున్నాడు వాళ్ళతోటి, మీ అందరికీ సంతోషమే కదా, అంటే బాగా ఎంజాయ్ చేశారా, ఇంకా బయలుదేరి మహారాజు గారి దగ్గరికి వెళ్దామా, మీరు ఎలా అంటే అలా చేద్దాం. అంత వినయంగా మాట్లాడాడు. వానరులంతా అనుకున్నారు, అరే యువరాజు అయ్యుండి ఎంత స్నేహశీలిగా ఉన్నాడు కదా అనుకున్నారు. సరే వెంటనే అందరూ కలిసి బయలుదేరారు. ఆకాశ మార్గంలో సుగ్రీవుడి దగ్గరికి చేరారు. దూరం నుంచి వారిని చూసినటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు, రామచంద్ర, హనుమంతుడు సీతమ్మను చూశాడు, సందేహమే వద్దు. మళ్ళీ చెప్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అందమైన మాట చెప్పాడు, సూర్యుడికి వెలుగు ఎంత సహజమో హనుమంతుడికి విజయం అంత సహజము. విజయం సహజ లక్షణంగా కలిగిన వాడు హనుమ. ఇది ఒక విశేషమైన రహస్యం. ఆయన ఏదో కష్టపడి సాధించాడు అనుకుంటున్నాం కానీ సునాయాసంగా గోష్పదీకృత వారాశం చెప్పుకున్నాం కదా. కాబట్టి విజయం విజయం అనేది సహజ లక్షణంగా ఉన్న హనుమంతుడు విజయాన్ని దక్కించుకు తీరుతాడు. ఏ ఏ లక్షణాలు ప్రదర్శిస్తే విజయం దక్కుతుందో మనకి చెప్పడం కోసం అవన్నీ చూపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ సుగ్రీవుడు మాట చెప్పాడు, వీడు చూసి వచ్చారు గ్యారంటీగా అని చెప్పాడు. వాళ్ళంతా దిగారు, వచ్చి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడు లేచాడు, వాళ్ళని స్వాగతం చెప్పాడు, దగ్గరికి వచ్చారు, అందరం కూర్చున్నారు. హనుమ నమస్కరించాడు. చెప్పటమే, సీతమ్మ క్షేమంగా ఉంది, ఆమెను చూశాను అని చెప్పాడు. అమృత గుళికల్లా వంటి మాటలు చెవిన పడేసరికి ఆనంద పరవశులైపోయారు రామలక్ష్మణుడు. రాముడు అడుగుతున్నాడు, సీతమ్మ ఎలా ఉందయ్యా, నా గురించి ఏమనుకుంటోంది, ఈ వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు. అందరూ ఉన్నారు కదా వాళ్ళని ఉద్దేశించి. సరే వెంటనే హనుమని ముందుకు దోశారు అందరూ, ఎందుకంటే వెళ్ళొచ్చిన వాడు ఆయన కదా. సరే ముందుకు దోశారు. ఆయన వచ్చాడు ముందుకి. మళ్ళీ సీతమ్మకు మనసులో నమస్కరించుకున్నాడు. ఆ తల్లికి ఉన్న దిక్కుకు నమస్కరించి చెప్తున్నాడు, తాను ఇక్కడ మళ్ళీ ఇంతకు ముందు వానరులకి కథంతా చెప్పాడు కొద్దిసేపటి క్రితం. ఇప్పుడు మళ్ళీ రామచంద్రమూర్తితో చెప్తాడు. ఈ రెండింటి మధ్య కూడా ఆ చెప్పిన తీరులో మార్పు ఉంది. ఇక్కడ మరింత వినయంగా కేవలం జరిగిన విషయాన్ని చెప్పాడు తప్ప అందులో తన ప్రతిభ గొప్పతనం ధ్వనించకుండా చూసుకున్నాడు. నిజానికి హనుమ సాధించిన విజయం అత్యంత అసాధారణమైంది. ఇప్పుడు తానే చేశాను, తన శక్తితో చేశానంటే పొద్దునే వెళ్ళాడు. అయితే ఆ ప్రకటనే లేకుండా అది అలా జరిగింది అని చెప్పాడు అంతే. ఇది సుందరకాండలో పట్టుకోవాల్సిన ఒక ప్రధానం. ఎందుకంటే కార్య సాధకుడికి ఉండవలసిన లక్షణంలో ఇది ఒకటని చెప్తున్నాను, అహంకార రాహిత్యం. మీరు ప్రపంచ సాహిత్యంలో చూడండి, మహావీరులు ఉన్నారు. ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన వాళ్ళ కథలు కూడా విన్నాం మనం. కానీ వీళ్ళ ఎవరిలోనూ కనిపించని ఒక కోణము ఆ వినయం. ముఖ్యంగా హిందువు యొక్క గొప్పతనం అది. అంటే కర్తృత్వ భావన లేని జీవితాన్ని కోరుకోమని చెప్తోంది మనకి భగవద్గీత కూడా అదే చెప్తోంది కదా. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫేస్లెస్ పర్సనాలిటీస్. నా గొప్పతనం ఉందని ఏమీ చెప్పుకునే ప్రసక్తే లేదు. ఫలితం మీద దృష్టి లేకుండా చెయ్యవలసిన పనిని సమర్థవంతంగా చెయ్యటం పేరు యోగము. యోగ కర్మసు కౌశలం. ఈ రహస్యం అర్థమైతే భారతీయ జీవన విధానం యొక్క ఔన్నత్యం ఏమిటో మనకు అర్థమవుతుంది.
భగవద్గీతలో జగద్గురువైన కృష్ణుడు కూడా ఈ మాట చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన చెప్పాడు కదా. నీకు పని మీదే అధికారం ఉన్నది, ఫలితం మీద కాదు. ఈ రెండింటిని కలిసి పోల్చి చూసుకుంటే మనం జీవించే తీరుతెన్నులు మారిపోతాయి, విధానం యొక్క తీరుతెన్నులు మారిపోతాయి. సనాతన ధర్మం యొక్క సారభూతమైన అంశమేమి అంటే సమతాభావపూర్వక సత్కర్మాచరణ. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే ఈశ్వరుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం పండించుకున్నట్టే. ఇలా బతికితే మనం ఈశ్వరుడికి నచ్చుతాము. ఈశ్వరుడికి నచ్చేట్టుగా బతకడం కన్నా గొప్ప జీవితం లేదు. నేను చేశాను, నా గొప్పతనము, నా వల్ల జరిగింది ఎక్కడా కనిపించలా హనుమంత్ స్వామి జీవితంలో. చెయ్యవలసిన పనిని తల వంచి వినయంగా చేశాడు. ఈ మాటనే మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు. భారతీయులుగా మేము వంచిన తలతో ప్రపంచాన్ని ఏలతాము, గర్వంతో తలెత్తి దీవించాల్సిన అవసరమే లేదు. అంటే దాని అర్థం వినయము. వినయంగా జీవించేటువంటి లక్షణం పేరు భారతీయత. ఇది మనకి చెప్తున్నారు. అట్లా ఈసారి చెప్పినటువంటి రామచంద్రమూర్తికి ఈ కథంతా చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకుంటూ, ఇక్కడ సీతమ్మ తనకు చెప్పినటువంటి 2 విషయాలు ఉన్నాయి కదా. అక్కడ కాకాసుర వృత్తాంతం చెప్పింది ఆ తల్లి. అంతేకాదు, ఒకానొక సందర్భంలో సీతమ్మ నుదుట దిద్దవలసిన తిలకాన్ని చెక్కిలి మీద దిద్దాడు, ఆమెను కూడా చెప్పింది తల్లి. ఈ రెండింటిని చెప్పి అమ్మ తనకిచ్చినటువంటి చూడామణిని రామచంద్రమూర్తి చేతిలో ఉంచాడు హనుమస్వామి. ఆ చూడామణిని చేతిలోకి తీసుకోగానే రాముని హృదయం ద్రవించిపోయింది, కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆయన అంటున్నాడు ఈ చూడామణిని చూసి, ఈ చూడామణిని మా మామగారైన జనక మహారాజు మా వివాహ సందర్భంలో తన భార్య ద్వారా, అంటే మా అత్తగారి ద్వారా మా నాన్నగారి చేతిలో పెట్టారు. మా నాన్నగారు నాకు ఇచ్చి దీన్ని సీతమ్మకి అలంకరించమని ఇచ్చారు. ఇప్పుడు ఈ చూడామణిని చూడగానే అటు నా తండ్రిని, ఇటు మామగారిని, సీతమ్మని చూసినంత ఆనందంగా ఉంది అని గుర్తు చేసుకున్నాడు రామచంద్రమూర్తి. మీకు గుర్తుంటే మనం ఈ సందర్భం చెప్పుకున్నప్పుడు సీతమ్మ చూడామణి ఇస్తూ హనుమకి మాట చెప్తుంది. ఈ చూడామణిని చూడగానే రాముడికి 3 గుర్తొస్తారు. 1 నేను, 2 మా తండ్రి, 3వది మా మామగారు అని చెప్పింది గుర్తుంది కదా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. అలాగే గుర్తు చేసుకున్నాడు. ఇది సీతారాముల యొక్క పరస్పరమైనటువంటి అన్యోన్యత ఎలా ఉందో మనకు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. రాముడు అంటున్నాడు, హనుమా, సీత ఇంకొక నెల మాత్రమే అన్నది అన్నావు కదా. కానీ నేనైతే సీతమ్మని చూడకుండా నెల కాదు కదా, క్షణం కూడా జీవించే శక్తి నా దగ్గర లేదయ్యా అంటూ కలనీళ్ల పర్యంతమై కూలిపోయాడు. ఆయన అంటున్నాడు, హనుమ, సీత చాలా మధురంగా మాట్లాడుతుంది. ఆ మాటల్లోని మాధుర్యం అంతా నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు అనుభూతిలోకి వస్తోంది. ఏముందో మళ్ళీ ఒకసారి చెప్పు అని మళ్ళీ అడిగి చెప్పించుకున్నాను. చెప్తే హనుమ లంకలో ఉన్న సీతమ్మ పరిస్థితి గురించి అంతా చెప్పాడు. అక్కడ రాక్షసుల మధ్య ఉండటము, ఈ విషయాలన్నీ చెప్పి చివరిలో చెప్పాడు, నేను సీతమ్మను ఓదార్చి, అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం తెలియకపోవటం వల్ల ఇంతకాలం పట్టింది తల్లి. ఇప్పుడు తెలిసాక రాముడు వెంటనే లంకా నగరానికి బయలుదేరి వచ్చేస్తాడు. ధైర్యంగా ఉండమ్మా, త్వరలోనే రావణ సంహారం జరుగుతుంది. నిన్ను స్వీకరించి రాముడు అయోధ్య నగరానికి చేరి మీ ఇద్దరూ పట్టాభిషిక్తులవుతారు తల్లి అని చెప్పింది. అని చెప్పాడు. అప్పటి వరకు నువ్వు లేని దుఃఖంతో, రాక్షసుల మాటలతో దుఃఖాన్ని పొందున్న తల్లి మంగళకరమైనటువంటి మాటలు విని దుఃఖం నుంచి ఊరడిల్లి శాంతిని పొందింది అని చెప్పారు హనుమస్వామి. నిజానికి సుందరకాండలో చిట్ట చివరి శ్లోకం ఇది.
సీతమ్మ శాంతిని పొందింది అన్న మంగళకరమైన భావనతోటి ముగించారు మహర్షి సుందరకాండని. సుందరకాండ గురించి మనం చెప్పుకున్న కొన్ని విశేషాలు గుర్తు చేసుకుంటే, మనం ఏం చెప్పుకున్నాం? సుందరకాండకు కొన్ని పేర్లు ఉన్నాయి. హనుమత్ విజయకాండ, తారకాండ, బీజకాండ, ఆనందకాండ, ఇలా అనేక పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పేర్లలో ఉన్న వైశిష్ట్యాన్ని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. సుందరకాండలో హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని ఎంతగా చూస్తామో, సీతమ్మ యొక్క వైభవాన్ని కూడా సుందరకాండ అంత గొప్పగా అందించింది మనకి. సరే, రాముని యొక్క పరబ్రహ్మతత్వం గురించి విశేషంగా చెప్తోంది. రామచంద్రమూర్తి హనుమంతుడి గురించి చెప్తూ, ఇప్పుడు హనుమంతుడు చేసేటువంటి ఈ ఘనకార్యాన్ని వేరొకరు కనీసం ఊహలో కూడా చేయలేరు అని, మనసుతో కూడా చేయలేరు. ఊహతో చేయలేకపోవటం ఏమిటి అంటే, ఊహకి కూడా అందనంత విశేషంగా ఆలోచించి చేశాడు ఈ కార్యాన్ని. అది రామచంద్రమూర్తి భావిస్తున్నాడు. ఆ భావన ఉంది కాబట్టే నాకు, నా వంశానికి ఇంతటి మహోపకారం చేసినటువంటి హనుమకి నేను ఏమి ఇవ్వగలను అన్నాడు రామచంద్రమూర్తి. ఒకవేళ నేను ఏదైనా ప్రత్యుపకారం చేసినా, అది అతడు నాకు చేసిన ఉపకారానికి సరిపోలేదు కాదు, పోల్చదగ్గది కాదు. కాబట్టి ఇతడికి ఇవ్వగలిగింది, లేదా ఇవ్వదగినది నా పరిష్వంగం ఒకటే అని రెండు చేతులు చాచి హనుమని ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. రాముని రెండు చేతుల మధ్య హనుమ ఒదిగిపోయి కనిపిస్తున్నాడు. ఈ రమ్యమైనటువంటి దృశ్యాన్ని చూడటానికి ఆకాశంలో దేవతలు, ఋషులు కూడా బారులు తీరి నిలబడ్డారంటే, సామాన్యమైన రూపమాది వానరులందరూ కింద ఆర్ద్రమైన కన్నులతో నమస్కరిస్తున్నారు. సగం రామచంద్రమూర్తి, సగం హనుమంత్ స్వామి. అది ఎలా ఉంది? హరిహరాద్వైత మూర్తిగా కనిపిస్తోంది. హరి హరుడు, శివుడు విష్ణువు ఇద్దరు కలిసిపోయినటువంటి ఒక అద్భుతమైన దర్శనంగా పెద్దలు చెప్తున్నారు. ఎవరి పాదాలపై ఒక్క తులసి దళాన్ని ఉంచినంత మాత్రం చేత సాక్షాత్తు విష్ణు పదమే లభిస్తుందో, అటువంటి వాడి పరిరంభం అంటే పరిష్వంగం లభించిన హనుమ ఎంతటి అదృష్టవంతుడో కదా అనుకుంటున్నారు. ఇటువంటి ఒక రమ్యమైనటువంటి భావన సుందరకాండలో మనకి చివరిలో కనిపిస్తోంది. సుందరకాండ అంటేనే హనుమంతుడికి పూర్ణమైన వైభవం. అనేక విశేషాలు ఉన్నాయి. అయితే ఇంత చెప్పుకున్నాం కదా, హనుమంతుడికి సంబంధించిన కొన్ని విశేషాలు మనకి తెలిసినవి బయట కనబడుతూ ఉంటాయి. వాటిని గురించి మరి కొంత చెప్పుకోవాలి కదా. హనుమంతు యొక్క పూర్ణ విజృంభణే సుందరకాండ. కానీ మనకి బయట తెలిసిన కొన్ని విశేషాల గురించి చూద్దాం. లోకల్ ప్రచారంలో ఏమున్నాయి? మనం ముఖ్యంగా తెలుగు వాళ్ళకంతా పురాణ జ్ఞానం అంతా సినిమాలే. అహిరావణుడు, మహిరావణుడు, ఈ కథలన్నీ మన సినిమాల్లో చూశాంగా. వాళ్ళకి సంబంధించిన వృత్తాంతాలు. అలాగే హనుమంతుడికి కొడుకున్నాడు అకరధ్వజుడని, ఒక చోట దేవాలయంలో కూడా కనబడుతుంది అది మనకి. ఇలాంటి విశేషాలన్నీ మనం వింటున్నాం. అంటే ఇవన్నీ వివిధ పురాణాల్లో ఉన్నటువంటి కథలు. అంటే మొత్తం 12 పురాణాల్లో హనుమంతుడి యొక్క కథలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే హనుమంతుడు సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపంగా, శివావతారంగా చెప్పుకుంటాం కదా. ఇటువంటి వాడి గురించి ఎక్కడ చూసుకోవాలి? అసలు ఎక్కడెక్కడ ఉంటుంది డేటా అంటే, ఒకటి పురాణంలో ఉంది, రెండవది సంహిత గ్రంథాల్లో కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. సంహిత గ్రంథాలంటే ప్రధానంగా మంత్రశాస్త్ర గ్రంథాలు. మంత్రం అంటే ఏమిటి అసలు అంటే, మనం సంహిత గ్రంథాలు చూసుకుంటే మంత్రం అంటే ఏమిటి, దానికి సంబంధించిన దైవము, దానికి సంబంధించిన యంత్రము, ఉపాసన, ఇవన్నీ చెప్పే గ్రంథం పేరు సంహిత గ్రంథం. అవన్నీ అక్కడ ఉంటాయి. అంటే ఉమా సంహిత, శరత్ కుమార సంహిత, సుదర్శన సంహిత, పరాశర సంహిత, ఇలా అనేక సంహిత గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నింటిలో కూడా హనుమంతుడి యొక్క మంత్రాలు కనబడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మహిరావణుడి కథ మనకి సినిమాలో చూసింది. ఇది పరాశర సంహితలో ఉందని చెప్తున్నారు పెద్దలు. ఈ మకరధ్వజుడు, హనుమంతుడి కొడుకు, ఇవన్నీ పరాశర సంహితలో. చిత్రంగా మనకి దశకంఠ రావణుడు తెలుసు, కొత్తలో ఉన్నవాడు వీడు. శతకంఠ రావణుడు అని ఒకడు ఉన్నాడని కూడా ఒక చోట కథ ఉంది. హనుమ వాడిని సంహరింపజేశాడని చెప్తున్నారు అక్కడ. అది వేరే పురాణంలో ఉంది. మరి కథలన్నీ ఏమిటండి? ఇవన్నీ కల్పితాలా అంటే, ఇక్కడ ఒక రహస్యం చెప్పాను.
హనుమంతుడిని ఉపాసన చేసి సిద్ధి పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ చేసుకున్న ఉపాసనల యొక్క బలం వల్ల ఆ దైవానికి సంబంధించిన అనేక రహస్యాలు దర్శనం అవుతాయి. వారి చూడగలుగుతారు, వారికి తెలుస్తాయి ఇలాంటి విషయాలన్నీ. అయితే వాటిని భక్తులకు ఎలా అందించాలి? వారికి తెలిసి తపస్సులో ఉన్నాయి కాబట్టి వారు చూడగలిగారు. మరి మనలాంటి వారికి ఎలా చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఈ రహస్యాలన్నీ, తత్వాల్ని కథల రూపంలో చెప్పారు. కాబట్టి మన పురాణాల్లో కథగా విన్న ప్రతి విషయము లోపల ఒక అంతరార్థాన్ని దాచుకున్నది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే అనేక తత్వ రహస్యాలు, ఉపాసనా రహస్యాలు, మంత్ర రహస్యాలు మనకి తెలియాలంటే పురాణంలో చెప్పబడ్డ కథలు ఆధారం. వీటిని కథల రూపంలో చెప్పడం ఒక పెద్ద టెక్నిక్. ఎందుకంటే ఒకానొక ఉపాసన రహస్యాన్ని వివరించి చెప్తే అర్థం చేసుకోవడానికి కొంత తెలివితేటలు కావాలి, శ్రద్ధ కావాలి. ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది బయట? ప్రవచనం వింటే ఏదో పాపం పోవాలి, నా రోజులన్నీ మంచివైపోవాలి, నాకేదో దక్కాల్సినవన్నీ దక్కాలి, అంతే, లేనివన్నీ దొరకాలి. ఇలా ఆలోచిస్తున్న సమాజంలో నేను తత్వం చెప్తాను, ఇందులో అంతరార్థం ఉంది, రహస్యం చెప్తాను అంటే ఎవరు ఎవరు వింటూ ఉంటారు? కాబట్టి తెలుసు మహర్షులకి. కాబట్టి కథ రూపంలో చెప్పారు. ఏమిటి కథ రూపంలో చెప్తే లాభం? కథ గుర్తుండిపోతుంది. చిన్నప్పుడు ఎప్పుడో విన్న కథ ఇప్పుడు గుర్తుంది కదా. మరి అలాంటి తత్వరహస్యం చెప్తే గుర్తుంటుందా? చెప్పలేం. కాబట్టి కథగా విన్నదాన్ని మనం ఎదుగుతున్న కొద్దీ, మన ఆలోచన పరిధి విస్తరిస్తున్న కొద్దీ దానిలోని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి భారతీయమైన పురాణ కథలన్నీ కూడా లోపల అనేక రహస్యాలను దాచుకుని ఉంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ సూత్రం మీకు బాగా అర్థమైందో, కథగా చెప్పబడుతున్న ఒకానొక తత్వము ఇది కథగా చెప్పినప్పుడు కొన్ని చోట్ల మనకి తేడాలు ఉన్నట్టుగా కనిపించవచ్చు. సమన్వయం ఎలా చేసుకోవాలో పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఉదాహరణకి చెప్పామనుకోండి, ఇప్పుడు మనం లక్ష్మీనారాయణులు అంటాం. అంటే ఇక్కడ నారాయణుని పత్తిగా లక్ష్మీదేవి చెప్తున్నాం, అంతే కదా లక్ష్మీనారాయణులు అన్నప్పుడు. మరి లక్ష్మీ గణపతి ఉపాసన ఉంది, లక్ష్మీదేవి గణపతి ఒళ్ళో కూర్చొని కనబడుతుంది. ఇప్పుడు లక్ష్మీదేవి గణపతికి భార్య, విష్ణుమూర్తికి భార్య? ఇలాంటి సందేహాలు వస్తాయి. కాబట్టి వీటిని పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి మనం. ఈ సమన్వయం చక్కగా కుదిరిపోతుంది. ఎక్కడైనా దేవతల విషయంలో భార్య అని చెప్పామంటే మన భార్యాభర్తల వంటి సంబంధం కాదది. దేవతల విషయంలో ఆ దైవానికి సంబంధించిన శక్తిని భార్యగా చెప్తారని చెప్తున్నారు పెద్దలు. కాబట్టి లక్ష్మి అన్నప్పుడు విష్ణుమూర్తి యొక్క పత్నిగా చెప్పినప్పుడు లక్ష్మీనారాయణ, గణపతి యొక్క శక్తి గురించి మాట్లాడినప్పుడు లక్ష్మీ గణపతి. ఇట్లా తెలుసుకుంటూ వెళితే అన్నింటికీ సమన్వయం దొరుకుతుంది. కాబట్టి ఒక దైవము, ఆయనకు ఒక భార్య, వారికి పుత్రులు, సంతానము, వారు ఒక రాక్షసు మీద యుద్ధం చేశారు, ఇవన్నీ ఒకవైపు తత్వాన్ని చెప్తూ ఉంటాయి. మరి ఇవన్నీ జరగలేదు ఉండటానికి కూడా కుదరదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వివిధ కాలాల్లో ఇదేదో మన తత్వం అన్నారు కాబట్టి జరిగి ఉండవని వాళ్ళు ఊహించినవి అలా అనకూడదు. ఎందుకంటే వివిధ కాలాల్లో ఉపాసకులకు కనిపించిన సత్యాలు కూడా అని చెప్తున్నారు. అంటే పురాణ భాష ప్రధానంగా సంకేత భాష, తాత్విక భాష. ఇది ముందు మనకి తెలియాలి. కాబట్టి మనకి పురాణంలో ఏం చెప్తున్నారు? హనుమంతుడు, ఇప్పుడు చెప్పుకున్న కథ దగ్గరికి వస్తే హనుమంతుడు నాడు పురాణంలో ఎట్లా ఉంటుంది? ఆయనకి భార్య, ఆయనకి పిల్లవాడు, ఇదే చెప్పారు కదా. సువర్చల ఉంది, ఆయనకు కొడుకు కూడా ఉన్నాడు, ఇందాక అనుకున్నాం కదా. అంటే ఇలా చెప్పడం ద్వారా ఆయన మనకు బాగా దగ్గర వాడిగా అనిపిస్తుంది. అంటే మనకి ఏ ఏ అనుబంధాలు ఉన్నాయో అది నేను ఆరాధించే స్వామి దగ్గర కూడా ఉన్నాయి అంటే ఒక దగ్గరతనం. మనలోని పరమాత్మని మనకి దగ్గరగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియ పురాణం. అది పురాణం సాధించే ప్రధానమైన ప్రయోజనం అసలు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాళ్ళవి మనలాంటి సంబంధాలు కాదు, మనలాంటి భార్యాభర్తలు కాదు, మనలాంటి తండ్రి కొడుకులు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకున్న భావోద్వేగాలు, మనకుండేటువంటి మనోవికారాలు అక్కడ ఉండవు. ఇది తెలియాలి. ఎందుకంటే ఒక చోట హనుమంతుడి బ్రహ్మచారి అంట, మరొక చోట ఆయనకి సువర్చలాదేవి అనే భార్య ఉంది అంటారు. సువర్చల హనుమంతుడి కళ్యాణాలు కూడా జరిపిస్తూ
మరి ఆయన బ్రహ్మచారా పెళ్ళైన వాడా? ఇది మనం అనిపిస్తుంది కదా. కాబట్టి దేవతల కథల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి కూడా కొంత జ్ఞానం ఉండాలి మనం. కొన్ని విషయాలు వినుండాలి. అది చెప్పదు. మరి ఇప్పుడు ఇందుకే ఇది చెప్పండి, బ్రహ్మచార గృహస్థ అంటే రామాయణంలో హనుమంతుడు బ్రహ్మచారి అని చెప్పాడు కదా. అయితే ఆయనకి వివాహం కాలేదని కూడా చెప్పలేదు. మళ్ళీ అదేంటండి అంటే, మన లెక్కలో పెళ్లి కాకపోతే బ్రహ్మచారి, పెళ్లి అయితే గృహస్థు, ఎట్టారైతే వానప్రస్థు, అందరూ వదిలేస్తే సన్యాసి. ఇది మనం కథ. నిజానికి మనం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. సీతమ్మతో హనుమ చెప్తూ రాముడు బ్రహ్మచారిగా ఉన్నాడమ్మా, అలాంటి ఒక దీక్షలో ఉన్నాడని చెప్తున్నాడు. గుర్తొచ్చిందా మీకు? అంటే గృహస్థుగా ఉంటూ వ్రతపాలన చేస్తూ నియమబద్ధంగా జీవితం గడిపినప్పుడు గృహస్థు కూడా బ్రహ్మచారిగా ఉంటాడనమాట. కాబట్టి రామాయణ కథాకాలంలో హనుమ బ్రహ్మచారిగా ఉన్నాడని చెప్తున్నారు. సంవత్సర హనుమంతుడిగా ఉపాసనా రహస్యంగా తర్వాత మనకి చెప్తున్నారు. ఇక హనుమంతుడికి సంబంధించి ఇంకొక 2-3 చిన్న విషయాలు కూడా చెప్పుకుంటే మనం ఇక్కడ దాన్ని పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. హనుమంతుడికి సంబంధించిన కొన్ని విశేషాలు ఎలా ఉన్నాయి? ఇవాళ ఒక్క 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే దీన్ని ఇక్కడ పూర్తి చేసి సుందరకాండ పూర్తి చేసేసుకోవచ్చు. హనుమంతుడికి సంబంధించిన మనకు తెలిసిన విషయాలు ఎలా ఉన్నాయి అంటే, ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం, మనకు తెలిసిందే. ఆయనకి ఒంటె వాహనం అని చెప్తున్నారు, వృష్ట వాహనం అయింది. కొన్ని దేవాలయాల్లో ఆయన ముందు ఒంటె కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. తర్వాత తమలపాకులతో పూజ చేయటము, కదలీ ఫలాలు అంటే అరటి పళ్ళతో పూజ చేయటం, అరటి తోటలో స్వామికి పూజ చేయటం కూడా చెప్పారు. ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయా అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ ఉపాసనాపరమైన సంహితా గ్రంథాల్లో ఉన్నాయి. వాటి మనం రోజు పాటిస్తున్నాం కదా. కాబట్టి హనుమంతుడి గురించి పూర్తిగా తెలియాలంటే రామాయణాది పురాణాలు తెలియాలి, సంహితా గ్రంథాలు తెలియాలి. ఇప్పుడు దేవత యొక్క తత్వం పూర్ణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హనుమంతు గురించి చెప్పుకున్నాం, మరోసారి గణపతి గురించి చెప్పుకున్నాం అనుకోండి. గణపతి శివపార్వతుల కొడుకు, ఆయన తల తీసేసి శివుడు తల పెట్టాడు. ఇవి కథగా విన్నాం, ఉపాసనాపరమైనటువంటి అంశాలు. ఇక ఇక్కడికి వస్తే గణపతికి గరికి ఇష్టము, మోదకాలు ఇష్టము. మళ్ళీ ఇదంతా ఒక ప్రక్రియ. అంటే ఆయన మంత్రము, ఆయన స్వరూపం ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఎంతసేపు ఎందుకు చెప్పుకుంటామంటే, దేవతల యొక్క తత్వం మనకి తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి దేవతల పట్ల మనకు ఉండవలసిన అవగాహన ఏమిటంటే, ఒకవైపు కథగా చెప్పబడుతూ అసలైన తత్వం ఉన్నటువంటి సంహితా గ్రంథాల ప్రతిపాదన చేసిన దైవమే మనం ఆరాధిస్తున్న దేవతలు. కథల్లో చెప్పబడ్డవన్నీ అన్ని వాటి ప్రతీకలుగా చెప్పుకోవాలి. కాబట్టి అందుకనే సుందరకాండ లాంటి దాన్ని పారాయణ చేయగలుగుతున్నామంటే ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక పెద్ద తత్వాన్ని ఒక టాబ్లెట్లా, ఒక పెద్ద మందుని టాబ్లెట్ తయారు చేసి ఇచ్చినట్టుగా సుందరకాండ అందించారు. పారాయణ చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి ఇటువంటి అనేక అద్భుతమైన తత్వాల యొక్క స్వరూపంగా హనుమత్ స్వామిని మన ముందుంచే ప్రయత్నం చేసింది రామాయణం. కాబట్టి రామాయణ అంతర్గతంగా చూస్తే రామ్ హనుమస్వామి ఒక యోగి, ఒక మంత్రి, ఒక మంచి కార్యసాధకుడు, మహాబల సంపన్నుడు, మహావీరుడు. అదే మనం ఉపాసన చేయటం మొదలు పెడితే, అంటే ఆయన మంత్రాన్ని ఉపాసనగా పొంది పెద్దవాళ్ళ దగ్గర ఉపదేశం పొంది గురువుగారి దగ్గర ఆయనే పరమేశ్వరుడిగా కనబడతాడు. జగత్తు మొత్తాన్ని సృష్టించి నడిపిస్తున్న ఈశ్వర శక్తిగా కనబడతాడు. రాముడంతే. రామాయణంలో కథగా చూస్తే ఆదర్శవంతమైన మానవుడు, 16 లక్షణాలు కలిగిన గొప్పవాడంటాం. ఉపాసన చేస్తే రాముడు నారాయణుడిగా కనబడతాడు. కాబట్టి హనుమంతుడి యొక్క ఒక పూర్ణ వైభవాన్ని సుందరకాండ మనకి ఒక ఫార్మాట్ రూపంలో, ఒక చక్కటి టాబ్లెట్ రూపంలో అందించింది. దానిని మనం స్వీకరించడం గాక సుందరకాండ ప్రతిపాదన చేసినటువంటి హనుమంతుడు అనేటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ, ఇటువంటి ఒక దివ్యమైనటువంటి సుందరకాండ పూర్తి చేసుకుని క్రమంగా మనం యుద్ధకాండలోకి ప్రవేశించబోతున్నాం. ఆ విశేషాల వివరాలది వచ్చే వారం వివరంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.